ప్రెస్ క్లబ్లో ప్రతి ఒక్కరికి డిజిటల్ మీడియా, సోషల్ మీడియా వాళ్ళందరూ కూడా సంఘటితం కావడానికి ఒక డిజిటల్ మీడియా ఆవిర్భావ సభ ఒకటి పెట్టడం జరిగింది. ప్రెస్ క్లబ్లో రాష్ట్ర టీజే అధ్యక్షులు మిగతా అన్ని నియోజకవర్గాలు కూడా రావడం జరిగింది, మాట్లాడడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు ఏం మాట్లాడుతుందో విందాం. ఇక మీ ఇంతమంది చెల్లెలు అక్కలు ఎంతమంది మహిళలు మీ పిల్లల మీద పనిచేస్తున్నారు. బట్టలు అనేటువంటి మాట పెద్ద మాట ఎంతమంది మనసును గాయపరచలో ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసిందా? నిజంగా జర్నలిస్టుల్లోన డిజిటల్ మీడియాలో మహిళలు చాలా మంది ఉన్నారు. అంటే మహిళల బట్టలు కూడా ముఖ్యమంత్రి ఓడదీస్తారా? అదే అడుగుతున్నారు ప్రసాద్ గారు. అది కూడా వాళ్ళతో పాటు ఎవరైతే ఉన్నారో మేము విలేకరులని చెప్పుకుంటున్నారో వాళ్ళకు కూడా కొంచెమైనా కనీసం ఫేస్ టు ఫేస్ మాట్లాడడం కానీ లేకపోతే ఇంటర్వ్యూ చేద్దాము రమ్మానండి, నేను రెడీ, ఎవరినైనా ఇంటర్వ్యూ చేస్తాను. ఈ విలేకరులు ఎవరికైనా సరే నేను అడిగిన ప్రశ్నలకు కానీ ఐఏఎస్ ఆఫీసర్గా ఇంటర్వ్యూ చేద్దాము. మీరేం అడుగుతారు, ఏం అడుగుతారు రాసుకోకుండా, వాళ్ళేదో పైన రాసిస్తే రాసుకోకుండా నీకేం తెలుసు, అసలు ఆయన కొరకు ఏం తెలుసు, ప్రభుత్వం కొరకు ఏం తెలుసు, మాట్లాడగల దమ్ముందా చెప్పండి, రెడీ ఉన్నాం. అట్లాంటి పదాలు మళ్ళొకసారి మీరు వాడితే డిజిటల్ మీడియా మీద మళ్ళొకసారి డిజిటల్ మీడియా వ్యక్తులు దొంగలని అరాచకవాదులని బ్లాక్ మెయిల్స్ని ఇలాంటి మాటలు వాడితే మేము చనిపోయిన ఇప్పుడుగా నిర్మలాగారి నాయకత్వంలో కొంతమంది అసోసియేషన్గా ఏర్పడడం, భవిష్యత్తులో దీన్ని విస్తరించడం, చాలా మంది ఇందులో తీసుకొని వస్తాం. రాజకీయాలతో సంబంధం లేదు. ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా సరే డిజిటల్ మీడియా వ్యక్తుల్ని అందరినీ అంటగట్టి మాట్లాడితే దాని పేరు మేము చర్య చేసుకుంటాము. ఇది ఇకనైనా జాగ్రత్తగా ఉండండి. నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది. అందరూ తప్పకుండా మీ నోరు మీరు అదుపులో పెట్టుకోండి, మా నోరు కూడా మేము అదుపులో పెట్టుకుంటాం. ఎవరో ఏదో మాట్లాడతారు ముఖ్యమంత్రి వాడో వీడు అన్నట్టు మాకు సంబంధం లేదు. అది వాళ్ళ మీద చూసుకోవాలి మీరు. కానీ అందరినీ అంటగట్టి ఇష్టమైన మాట్లాడితే యూట్యూబ్ విలేకరులు ఇష్టమైన మాటలు మాత్రం బాగోదు. అది పాపం ఫస్ట్ గ్రహించండి.